నమస్తే శివా బి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్. అభివృద్ధి చేస్తాం దీవించండి. రెండో పట్టణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బల్లి దుర్గాప్రసాదరావు, వరప్రసాదరావు, చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, నేతలు కొనక శివకుమార్ రెడ్డి, యలశ్రీ గోపాల్ రెడ్డి తదితరులు. గూడూరులో సీఎం చంద్రబాబు సభ సరళి పరిశీలించిన ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, అభ్యర్థి పాసం సునీల్ కుమార్. ఈ ఎన్నికల్లో వైకాపాదే విజయం. మునుగోలు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉచిత వైద్యం అభినందనీయం. ఎస్ఎంజీ పాఠశాల వద్ద జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు. గూడూరు తనను బిడ్డలా ఆదరించి రాజకీయం నేర్పించిందని, అలాంటి గూడూరు అభివృద్ధికి తనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు కలిసి కృషి చేస్తామని వైకాపా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు స్పష్టం చేశారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని 29వ వార్డులో ఇతర అభ్యర్థులతో పాటు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి, యలశ్రీ గోపాల్ రెడ్డి తదితరులు కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని 29వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అభ్యర్థులు, నాయకులకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. వార్డులోని అన్ని ప్రాంతాలలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బల్లి దుర్గాప్రసాదరావు, వరప్రసాదరావు, పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పార్టీ నేతలు పొనక శివకుమార్ రెడ్డి, యలశ్రీ గోపాల్ రెడ్డి తదితరులు కలియదిరిగారు. ఈ ఎన్నికల్లో వైకాపాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముందుగా మహాలక్ష్మమ్మ ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ, గూడూరు నన్ను బిడ్డగా ఆదరించి రాజకీయం నేర్పించిందని అన్నారు. అలాంటి గూడూరుకు తనతో పాటు వరప్రసాదరావు కలిసి అభివృద్ధి చేస్తామని అన్నారు. పట్టణ అభివృద్ధికి పొనక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మలు కృషి చేస్తుంటే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అడుగడుగునా అడ్డుకున్న విషయం మీ అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడని ఆయన్ను వివరించారు. సోదర సమానులు టైగర్ బ్రాండ్ వరప్రసాద్ గారు, వెలగపూడి వరప్రసాద్ చేదంటే వెలగపల్లి వరప్రసాద్ గారు, ఆయనకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రెసిడెంట్ గారు, శ్రీనివాసులు గారు, పెద్దలు శివకుమార్ రెడ్డి గారు, దేవసేన చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇక్కడున్న పరిస్థితులు తెలుసు. ఆయన స్పష్టంగా చెప్పారు ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే ఎండిపోయిందా అని ఒక విధంగా సమాధానం చెప్పుకుంటే వ్యవస్థలకన్నిటికీ తిలోదకాలు ఇచ్చారు. ఒక వ్యవస్థని కాదు, ఏ వ్యవస్థను చూసినా ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ఆ విధంగా భ్రష్టు పట్టించడం జరిగింది. ప్రజల జనజీవన స్రవంతిలో ఇబ్బందులు కలిగించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఆయన చెప్పిన విషయాలన్నీ ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఒక కేంద్ర మంత్రి అర్ధ బ్రిడ్జి కట్టి వెళ్ళిపోయినారు. మేమందరం కూడా ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో పలు రకాలుగా అందరితో ఎంతో సంఘీభావంతో పార్టీలకు అతీతంగా పాల్గొంటే ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తూటుపడిచిన వ్యక్తి ఈరోజు వేరే పార్టీలు, అంటే నేనున్న పార్టీలో పోటీ చేస్తున్నాను. మీరు ప్రజలకు ఉపయోగపడతారా నేను అడుగుతున్నా. మీరు ఎప్పుడైనా ఉపయోగపడేది చూసారా నేను అడుగుతున్నా. ఈ రోజు వరప్రసాద్ గారు చెప్పారు, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మీరు కోరుకున్న కార్యక్రమాలు అనవసరమైన వాగ్దానాలు కాదు, ఏవైతే నవరత్నాలు ఉన్నాయో, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత కలిగిన నాయకుడు, ఒక విజన్ కలిగిన నాయకుడు, ఒక ఆలోచన విధానం కలిగిన నాయకుడు,
ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలిగిన నాయకుడు, పదే పదే అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఈయనేమయ్యాడు ఆయనేమయ్యాడు 100 సార్లు ఆలోచించడు. మీకు బాధ్యతనిచ్చా, మీరు గూడూరు గెలవండి, తిరుపతి పార్లమెంట్ గెలవండి అని చెప్పారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చేస్తూ అదేవిధంగా కేంద్రంలో ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే ప్రభుత్వం మీకు తెలుసు ఏ విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఆ ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో కూడా మెజారిటీ పార్లమెంట్ సభ్యులు గెలవాలి అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నారు. ఎంతమంది గెలవాలా? మెజారిటీ పార్లమెంట్ సభ్యులు. కాబట్టి మీ అందరికీ అన్ని తెలుసు. ఏదో మధ్యత మాట్లాడి మీలో ఒకటిగా, మీలో సోదరుడిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా మీలో చాలా కాలం జీవించాను నేను. నాకు రాజకీయ భిక్ష పెట్టారు. అన్న తల్లి నీ గూడూరుని మర్చిపోయే పరిస్థితి లేదని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటు వరప్రసాద్ గారు, నేరు మీకు 2 కళ్ళలాగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎల్లవేళ సంసిద్ధంగా ఉంటామని, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 ఫ్యాన్ గుర్తులకేసి మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ తెలుసు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. చూశారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో శివకుమార్ రెడ్డి గారు, దేవసేనమ్మ గారు ఇప్పటి వరకు మున్సిపాలిటీ నిర్ణయ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వారు చేసిన కార్యక్రమాలకి ఎవరు అడ్డు తగిలారనే విషయం మీ అందరికీ తెలుసు. మనసుల్లో ఉంది, బయట చెప్పలేరు. ఎందుకంటే మనకు భయం ఉంది, భయం ఉంది. వినండి, ఆ భయాన్ని వదిలేయాలా. ఎందుకంటే 2 ప్రసాదులు వచ్చారు. 2 ప్రసాదులు వచ్చారంటే మీరు ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరు చప్పట్లు కొడితే మీరు ధైర్యంగా ఉండాలని మేము భావిస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ ఐఏఎస్ వదిలి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చానని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని వివరించారు. ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కాకూడదు. తరువాత పార్టీలు మారే ఎమ్మెల్యే ఎక్కడ ఏ పార్టీలో గెలిచి ఆ పార్టీల వల్ల శ్రేణుల మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టి కేసులు పెట్టే ఈ ఎమ్మెల్యే ఏ అభివృద్ధి చేయని ఎమ్మెల్యే నెల్లూరులో ఇల్లు కట్టించుకుంటారట, ఇక్కడ కాదట. గూడూరు చాలా చిన్నదైపోయిందట ఈ ఎమ్మెల్యేకి. అలాంటి వ్యక్తులు, అభివృద్ధి చేయని వ్యక్తులు, పార్టీ మారే వ్యక్తులు, అవినీతికి 10 మంది చెప్పుకునే విధంగా ఉండే వ్యక్తులు, వారు రాజకీయాలకి ఈ రోజుల్లో రాజకీయాలు పనికిరాదు. ఏ రోజైతే నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గూడూరు అభ్యర్థిగా, నియోజక అభ్యర్థిగా ఎన్నికించారో అదే రోజు ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని వరద నగర్ లో సొసైటీ కాలనీలో ఇల్లు పెట్టుకుని సభామూలకంగా మా నాయకులందరి ముందు కూడా, నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి ముందు కూడా నేను తెలియజేసేది ఏమిటంటే, మీకు ఇక్కడ 24 గంటల సమయం మీకు అందుబాటులో ఉంటా. ఏ మాత్రం కూడా నాకు కుటుంబ బాధ్యతలు లేవు అన్ని ఉద్దేశంతో ఐఏఎస్ కూడా రిజైన్ చేశాను. ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 1800 గ్రామాలు తిరిగి 1500 గ్రామాల్లో నా ఎంపీ నిధులు ఇచ్చాను. ఇది మొదట ఎంపీ. ఒకవేళ దుర్గా ప్రసాద్ గారు నాకంటే ఎక్కువ ఇస్తారేమో చూద్దాం. ఇక్కడ గూడూరు పక్క ప్రాంతాల్లో 1,20,00,000 రాబోయే కాలంలో ఏమైతే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గానికి చేయాలో, గూడూరుకి చేయాలో, ఆ ఫ్లైఓవర్ పని తొందరగా పూర్తి చేయడం కానీ, లేదా గూడూరులో ఉన్న చెరువుకు నీళ్లు వచ్చేటట్టుగా తెలుగు గంగా కనెక్షన్ వేయడం కానీ, ప్రజా మరుగుదొడ్లు కట్టడం కానీ, ఏమైతే రోడ్ల అభివృద్ధి కానీ, డ్రైనేజ్ కానీ, పార్కులు కానీ చేయాలో తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఈ గూడూరు నియోజకవర్గ గూడూరు ప్రజలకు తెలియజేస్తున్నా. చాలా చేయవలసిన పనులున్నాయి. గత 3-4 రోజులుగా ఒక్కొక్క ప్రాంతానికి నేను పోయి చూస్తున్నా. ఈ చేపల మార్కెట్ లాంటిది, గూడూరులో ఉన్న చేపల మార్కెట్ లాంటి ప్రాంతం నేను ఎక్కడ ఇంతవరకు దుర్వాసన కానీ, అది ఎలా ఉన్నదంటే
ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళా మనం భోజనం తినాలనిపించదు. అలాంటి ప్రజలందరికీ మేము హామీ ఇచ్చేది ఏమిటంటే, మేము అందరం కలిసి ఎప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా చేసుకుంటారు. అలాగే రాజకీయాల్లో నాకు అన్న సమానమైన దుర్గా ప్రసాద్ గారిని కూడా మీరు ఎంపీ చేసుకుంటారు. అన్ని నిధులు కలిపి ఇలాంటి సమస్యలు, శాశ్వతమైన సమస్యలు పరిష్కారం చూపిస్తాం. అలాగే ఈ రోజు నేను రైతు బజారుకి వెళ్ళడం జరిగింది. కనీసం మౌలిక సదుపాయాలు లేవక్కడ. మహిళలకు వెళ్ళడానికి మరుగుదొడ్లు లేని పరిస్థితి అక్కడ ఉన్నదంటే, ఇంతకు ముందున్న ప్రజానాయకులు ఏ ఒక్కరు కూడా అది ప్రజలకు ఏమి కావాలా, ఏమి చేయాలని చెప్పి ఆలోచన లేకపోవడం వల్ల అధికారులు కూడా చేయలేకపోయారు. నా అనుభవంతో ఉపయోగించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం, అలాగే ఎంపీ అనుభవం అనుభవించి మీ గూడూరు నియోజకవర్గ ప్రజలకు, గూడూరు ప్రజలకు ముఖ్యంగా ఏ విధంగా సేవ చేసి రుణం తీర్చుకోవాలో ఆ విధంగా రుణం తీర్చుకుంటాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తీరని అన్యాయం జరిగింది. ఏ కారణాలు లేకోకుండా ఏ ఒక్క కోర్టు కూడా ఆయన మీద ఏ నెపం కూడా ఇంతవరకు నిరూపించలేదు. కారణం లేకోకుండా వారు అధికారంలో ఉన్నారని చెప్పి వారి మీద తప్పుడు కేసులు బనాయించారు. వారి ప్రజా సంకల్ప యాత్రలో మునిపెన్నడు కూడా ఎవరు చేయనంత విధంగా ప్రజల్ని అందరిని కలిసి 3600 కిలోమీటర్లు నడిచి దాదాపు 400 రోజులు పైగా నడిచి ప్రజా సమస్యలు తెలుసుకుని అది నవరత్నాల రూపంలో పేద ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయవలసిందిగా మేము చేతులు జోడించి కోరుతున్నాం. చాలా ఆవశ్యకత. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అబ్బా, ఎంత భక్తికుడంటే పేద ప్రజలను మోసం చేస్తావేమయ్యా చంద్రబాబు నాయుడు గారు. వాడి ఓట్లు నువ్వేమైతే హామీ ఇచ్చావు అది నెరవేర్చయ్యా. పేద ప్రజలు నీ బిడ్డలతో సమానమయ్యా. ఏ తండ్రి కూడా బిడ్డలకు అబద్ధాలు చెప్పరయ్యా. నువ్వు ఆ రోజు ఏమైతే హామీలు ఇచ్చో నెరవేర్చు. మహిళలకు ఎన్నో విధాలుగా నువ్వు ప్రామిస్ చేసావు. ఒక్కొక్కరికి సెల్ ఫోన్ అని చెప్పావు, డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పావు, యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు, లేదా వృత్తి కల్పిస్తానన్నావు. రైతులను మోసం చేశావు, బీసీలను అవమాన పెట్టావు, దళితులను తిట్టావు. భారతదేశంలో అతి ధనవంతుడు ఎవర్రా ముఖ్యమంత్రి అంటే దురదృష్టవశాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎంత అసమర్థత చెప్పాలా, అవినీతి చెప్పాలో నాకైతే అర్థం కావటం లేదు. దుగరాజపట్నం పోర్టు ఏమి విభజన చట్ట ప్రకారం రావాల్సి ఉంటే అది కేవలం మరొక ప్రత్యేక రంగంలో ఉన్న పోర్టును కాపాడడానికి కొరకని చెప్పి 10,000 కోట్లు రావాల్సిన ఆ దుగరాజపట్నం కూడా ఆపి కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు కూడా రావాల్సిన అభివృద్ధి ఆఫ్ చేశాడంటే ఎంత దురదృష్టకరమైన ముఖ్యమంత్రి చూడండి. ఆయనకంట ఇప్పుడు గుర్తొచ్చిందట పసుపు కుంకం. ఏం మహానుభావ, నీకు చిత్తశుద్ధి ఉంటే గత 4 సంవత్సరాలు 9 నెలలు ఏమి ఇవ్వకోకుండా ఇప్పుడు ప్రజల డబ్బులు మళ్ళా నువ్వు లంచంగా పసుపు కుంకం నీ ఓట్ల కొరకు నువ్వు ఇస్తున్నావా అని మేము అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం మీద మర్యాద లేదు ఈ వ్యక్తికి. సంతలో పశువులు కొన్నట్టుగా మా ఎమ్మెల్యేని ఏ ఎమ్మెల్యే అన్న విషయం కూడా మీకు తెలుసు. అహంకారి. ఏ ఒక్కరు కూడా దళితుగా పుట్టకూడదని కోరుకున్నారని చెప్పిన ఒకే ఒక భారతదేశంలో చరిత్ర ఉన్నారంటే దురదృష్టవంతుడు ఎవరంటే ఈయనే. కనుక సరిగా ఒక సంక్షేమ పథకాలు మంచి రూపంలో రావాలంటే ఎక్కడైతే మైనారిటీస్, ఒక్క చిన్న విషయం చెప్పాలా, మొదటిసారి వారు సంక్షేమం గురించి ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి మైనారిటీ గురించి ఆలోచించింది ఎవరంటే రాజశేఖర్ రెడ్డి గారు. 4%. చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా 4 సంవత్సరాల 6 నెలలు ఒక్క మంత్రి పదవీయడానికి కూడా నీకు మనసు రాలేదయ్యా. ఎంత గాయపరిచావయ్యా ఈ మైనారిటీ ముస్లిం సోదరుల్ని. ఎన్నికలు వస్తాయని ఇప్పుడేదో ఇచ్చినట్టున్నారు. కనుక ఆ విధంగా ప్రత్యేక హోదా తీసుకురాలని అసమర్థుడు, పేద ప్రజల్ని అవమాన పెట్టే అహంకారి, విభజన చట్టంలో దుగరాజపట్నం తీసుకురాలని అసమర్థుడు, అవినీతి పాలకుడు
ముందుకోకుండా తరిమి కొట్టాలా? నేను చేతులు జోడించి అడిగేది ఏమిటంటే, ప్రజలు మీరు నన్ను ఆదరిస్తే, ఈ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏమైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైతే ఆయన ఆకస్మిక మరణం వల్ల ఆగిపోయిందో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ నుంచి, ఫీజు రియంబర్స్మెంట్ నుంచి, మంచి పెన్షన్ దగ్గర నుంచి పేదవాళ్ళకి అన్ని విధాలుగా వస్తే కనుక నన్ను ఆదరించమని కోరుతున్నా. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక హోదా కావాలంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా చక్రం తిప్పాలంటే నాతో పాటు మీకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి నన్ను ఆదరించమని కోరుతూ, నా రాజకీయంలో అన్న సమానుడైన దుర్గా ప్రసాద్ గారిని కూడా గెలిపించమని చెప్పి చేతులు జోడించి కోరుతూ, ఈ విధంగా అన్ని విధాలుగా నన్ను నడిపించుకుంటూ వెళ్తున్నా నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిని కూడా చేతులు జోడించి కోరుతున్నాను. అలాగే ఎంపీగా గెలిపించారు, 5 సంవత్సరాల వరకు విశ్వాసం ఉన్నాను. మరొక్కసారి అవకాశం వస్తే మీ మౌలిక సదుపాయాలు అలాగే మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా తీర్చి పెడతాను నా అనుభూతి అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కారాలు పెడుతున్నాను. ఏ విధంగా చేతులు జోడించి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నానో, ప్రజలు నన్ను ఆదరించి గనక ఎమ్మెల్యే అవకాశం ఇస్తే అదే మనసాక్షితో నేను ఇక్కడికి వచ్చి దేవసేన అమ్మతో కూడా వచ్చి మా కౌన్సిల్ అందరితో ఇక్కడికి వచ్చి మీకు ఏ విధంగా సేవలు చేయాలో, ముఖ్యంగా వార్డులో తాగునీటి సమస్య కానీ, మంచి సీసీ రోడ్లు వేయడం కానీ, వీధి లైట్లు చాలా చోట్ల మాకు కనిపించలేదు, అది కానీ డ్రైనేజెస్ కానీ చేసి చూపిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. మీకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, అది ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు కానీ, పెన్షన్లు కానీ, రుణాలు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ, లేదా బ్యాంకుల ద్వారా రావాల్సిన రుణాలు కానీ మీకు అండగా ఉండి మీ సేవలు మేము చేసుకుంటాం. మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్స్ మేము రేపు దేవసేన అక్క ఏమనుకుంటే అది అవుతారు. ప్రజల క్షేమం కోరే ఒక మంచి మహిళ, సదుద్దేశం కలిగిన ఒక వ్యక్తి, గౌరవానికి అర్హురాలు. ఏ విధంగా ఈ రోజు మేము వచ్చి మిమ్మల్ని అందరినీ కోరుతున్నామో అదే విధంగా మరలా వచ్చి మీ వార్డులో మేము కూర్చుని ఈ పనులు చేయకపోతే నాకు ఈ వయసుకి ఇచ్చిన గౌరవం మీరు ఇయ్యవద్దు. దానికి ఎప్పుడు అర్హుణ్ణవుతానో అప్పటి వరకు మీ దగ్గర ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ, మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీని ఆదరించండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేయండి. మొదటి ఓటు ఎమ్మెల్యే వరప్రసాదరావుకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. రెండోది వేస్తే నేను దేని కొరకైతే రాజీనామా, ప్రత్యేక హోదా వరకు రాజీనామా చేశానో ఆ ప్రత్యేక హోదా రావాలంటే మీ ఓటు ఎంపీ కూడా వేయవలసిందిగా కోరుకుంటూ, మేము వచ్చినందుకు, ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు వార్డు నెంబర్ 28, 29, 29, 28 ప్రతి ఒక్కరికి, దంపతులకు, యువకులకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, మీ రుణం తీర్చుకుంటాం, సేవ చేసి మీ రుణం తీర్చుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా బల్లి దుర్గాప్రసాదరావు పనిచేశాడంటే దాన్ని బట్టే ఆయన సత్యశీలత అర్థమవుతుందని వివరించారు. గూడూరు దీనికి పంపించారు. ఒకరు పార్లమెంట్ కి మనకి దుర్గాప్రసాద్ గారు ఒక రత్నం అయితే, మన గూడూరు నియోజకవర్గానికి వరప్రసాద్ గారు ఒక రత్నంగా 2 రత్నాలను మనకు బహుకరించారు. వీటిల్ని కన్నా మనము తీసుకోకపోతే మన గూడూరు అభివృద్ధి జరగదు. ఉపయోగించుకోకపోతే రత్నాలు ప్రసాదంగా ఇచ్చారు, 2 రత్నాలను మనకు ప్రసాదంగా ఇచ్చారు. కాబట్టి గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి టైం లేదు. 18 రోజులు, 2 రోజులు తీసేస్తే 16 రోజులు ఉన్నాయి. 16 రోజుల్లో ప్రతి ఒక్కరి పైన కష్టపడాల్సిన బాధ్యత ఉంది. అందరం కష్టపడతాం, ప్రతి ఒక్కరం ఫ్యాన్ గుర్తుకి ఓటేద్దాం, మన గూడూరుని డెవలప్ చేసుకుందాం. గూడూరు పట్టణంలో కూడా డెవలప్ చేసింది అంటే ఒక మున్సిపాలిటీ వల్ల జరుగుతుంది. అది మున్సిపాలిటీ చైర్పర్సన్ వల్ల జరుగుతుంది. గూడూరులో ఏం అభివృద్ధి జరిగినా మున్సిపాలిటీ ద్వారా జరుగుతుంది, చైర్పర్సన్ ద్వారా జరుగుతుంది. అంతేగాని కొందరు చెప్పటం మా ఎమ్మెల్యే గారి సహాయం వల్ల
చైర్పర్సన్ సహకరించకపోయినా ఎమ్మెల్యే సహకారంతో ఏం మాట్లాడుతుంది నాకైతే అర్థం కాదు. అసలు చైర్పర్సన్ సహకరించింది ఏ పని కూడా జరగదు. నేను ఒక గూడూరు డెవలప్మెంట్ అనుకున్నానే కానీ పార్టీలకు చూడలే. పార్టీలకు అతీతంగా గూడూరు మొత్తం డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను పనిచేశాను. ఆ విధంగానే రోడ్లు వేయించడం కానీ, కాలువలు కట్టించడం కానీ, టాయిలెట్స్ కట్టించడం కానీ, బోర్లు వేయించడం కానీ అన్నీ జరిగినాయి. సింగిల్ బోర్ కూడా వేయించిన వాళ్ళ అభివృద్ధి మేము చేసాం గూడూరు పట్టణంలో. అంటే నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. మీరందరూ చూస్తున్నారు, నేను చేసిన పనులు కూడా మీ అందరికీ తెలుసు. నేను చేసిన దానికంటే ఎక్కువ అనుభవంతో మనకి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్గా చేసిన దుర్గాప్రసాద్ గారు మనకి ఎంపీగా వస్తున్నారు. మనకి 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసి మనకి స్పెషల్ స్టేటస్ కోసము ఎంపీ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి, జనం వదిలేసినా కూడా, ఎంపీ పదవి వదిలేసినా కూడా ప్రజలతో మమేకమై తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మన వరప్రసాద్ గారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, పరిపాలనా దక్షత తెలిసిన వ్యక్తి, రాష్ట్ర పరిపాలన మీద పట్టున్న వ్యక్తి మన వరప్రసాద్ గారు. ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల్ని మనకు ప్రసాదించారు. మనం వీళ్ళని గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. వరప్రసాద్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. కాబట్టి అందరం కష్టపడదాం. తప్పనిసరిగా అత్యధిక మెజారిటీ తోటి వరప్రసాద్ గారిని మన ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు జోహార్, జోహార్ రాజశేఖర్ రెడ్డి గారు, జై జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా మహిళలు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, బీసీలు అయితేనేమి మేమందరం జగన్ వెంట నడుస్తాం. మన శాసనసభ అభ్యర్థి వరప్రసాదరావు గారు వెనక నడుస్తాం. మనకి చిరపరిచితులు మళ్ళీ దుర్గాప్రసాదరావు గారు వెంట నడుస్తామని నచ్చుదానికి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఒక్కటే ధ్యేయం, రేపు ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల్లో ఈ రాక్షస, ఆటవిక, అనాగరిక, నీచ, నికృష్టమైన చంద్రబాబు నాయుడు పాలన అంతమొందిస్తాం. రాజ్యాన్ని మరణ తీసుకొని వస్తామని మీరందరూ కూడా ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి పెద్దలు వరప్రసాదరావు గారు మీకు అందరికీ తెలిసిందే, గత 5 సంవత్సరాలుగా తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ప్రతి వార్డు, ప్రతి ఇల్లు, ప్రతి పల్లె తిరుగుతూ మీకు అందరికీ కూడా చిరపరిచితులే. దుర్గాప్రసాదరావు గారి గురించి నేను చెప్తే ఏదో మేనమామయ్య పుట్టిళ్ళు అమ్మకి చెప్పినట్టు ఏదో ఒక సామెత ఉంది, అట్లా అవుతుంది అన్నమాట. ఇద్దరు కూడా పెద్ద మెజారిటీతో ఈ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద మెజారిటీతో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి బలి దుర్గాప్రసాదరావు గారి తిరుపతి పార్లమెంట్ సభ్యునిగా, వరప్రసాదరావు గారిని మరి అలాగే గూడూరు శాసన సభ్యుడిగా మనం తీసుకుపోయి మా కానుక ఇది, గూడూరు నియోజకవర్గ ప్రజల కానుక అని ఆయనకు అందివ్వాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఎంతైనా ఉందని మనం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు గారు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాదరావు గారు, చైర్పర్సన్ దేవసేనమ్మ గారు వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రచారంలో వైకాపా సిఈసి సభ్యులు యలసిరి గోపాల్ రెడ్డి, మాజీ చైర్పర్సన్ యారం మంజుల, నాయకులు, కౌన్సిలర్లు బాలిబైన రమేష్, నాసినా నాగులు, గిరిబాబు, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, రమీజా, షంషీరా, కల్పన, కలిగి జనార్దన్ రెడ్డి, పడియాల శ్రీహరి, మండి శ్రీనివాసులు రెడ్డి, సతీష్ రెడ్డి, బాలకృష్ణరాజు, అశోక్ రాజు, సుజాతమ్మ, మల్లిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పదాల నించిన మన జన దైవం
త్యాగం చేసిన తమ్ముల అన్నను నేనై వస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తండ్రి వంటి రాజశేఖరుడు లేడను బాధలో, తండ్రులను కోల్పోయిన బిడ్డల అండదండనై వస్తున్నా. పిడుగు వంటి ఆ మరణ వార్త విని కడుపున బిడ్డను మోసే తల్లులు, తట్టుకోక గుండాగిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు రాజశేఖరుని మనసుంది. ఆకుపచ్చని పైరు మళ్ళలో ప్రజాబంధు చిరునవ్వుంది. ఆపద్బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది. తలపట్టిన గుండె గుండెలు మననే కాచేయుతుంది. చూడగలిగితే వాడవాడలు, వెళ్ళగలిగితే పల్లె పల్లెలు, పూల మూలలో, గుడిసె గుడిసెలు, నీలో నాలో మన అందరిలో రాజశేఖరుడు ఉన్నాడంటూ. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. హక్కుల మంటలు బతుకులు కాలే, బడుగుల ఘోషలు ఆగాలంటే, పాత్ర పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే, జాబుల పేరుల మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.
పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే, యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం పొంగాలంటే, ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. 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 రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. మనలో ఒక సైనికుడే, మనలో ఒక సేవకుడై కదిలే జననాయకుడే, కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై. అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై. వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో. జననేక జగనన్నా, మననేక ఇతడన్నా. జననేక జగనన్నా, మననేక ఇతడన్నా. జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. యువతా సహోదరుడు, జనతా సహాయకుడు. యువతా సహోదరుడు, జనతా సహాయకుడు. ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, చిందరి మనసుల మనిషివి నీవే, మహానేత కొనసాగుతూ రావే. జననేక జగనన్నా, మననేక ఇతడన్నా. జననేక జగనన్నా, మననేక ఇతడన్నా.
జగనన్న ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అనునిత్యం పథకాలే అందించిన దాతండి ప్రతి ఇంట కొడుకల్లే జీవించిన నేతండి పేదోళ్ళ హృదయాలు తనలాగా గెలిచేనా అమ్మలారా అయ్యలారా మీరే చెప్పండి మన అండదండగా ఎవరు ఉన్నారో ఓసారి చూడండి అక్కలారా చెల్లెల్లారా ధైర్యపడకండి మన సోదరుడైన జగనన్న ఉండగా చిత్తనయలండి ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఉచితంగా ఖరీదు వైద్యం ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ పథకం అందరికెందుకు అందకుండా ఉంది ఏమిటి పరిణామం ఏమిటి పరిణామం స్వర్గధామమై విరాజిల్లిన పచ్చని పల్లె మన పచ్చని పల్లె అతుకుగతుకుల బతుకులతోటి వెలవెలబోయే వెలవెలబోయే అభివృద్ధి కోసం ఏనాడైనా పనిచేసిందా ప్రభుత్వము ఉందో లేదో ఏం చేస్తుందో తెలియని అయోమయం తెలియని అయోమయం ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు కడుపును నింపిన రాజన్న పథకం కేజీ బియ్యం పథకం జీబీఎం పథకం నిరుపేదల కళ్ళల్లో నవ్వులు చూసినా రాజన్న వైనం రాజన్న వైనం రైతు పాలిట కల్పవృక్షము జగమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం జనయజ్ఞంతో కళకళలాడా ప్రతి పల్లె సుభిక్షం ప్రతి పల్లె సుభిక్షం ఆ మంచి మనిషి మరణించాక పుట్టి పడిందా మన ప్రగతి అంతటితోనే రావద్దని ఉదయించింది వైసీపీ ఆ మంచి మనిషి మరణించాక పుట్టి పడిందా మన ప్రగతి అంతటితోనే రావద్దని ఉదయించింది వైసీపీ ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం గూడూరుకి రానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎస్పీ ఐశ్వర్ రాస్తోగి, ఎమ్మెల్యే అభ్యర్థి వాసం సునీల్ కుమార్ తదితరులు పరిశీలించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం గూడూరుకి రానున్నారు. రెండో పట్టణ పరిధిలోని
నిమ్మ మార్కెట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడకు సీఎం హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన గడియారం స్తంభం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తదితరులు హెలికాప్టర్ ప్రాంతం గడియార స్తంభం వద్ద పరిశీలించారు. సీఎం సభాస్థలి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు కళ్యాణరాజు, వంశీధర్, నాయకులు విజయమోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కోటేశ్వరరావు, ఉమాశంకర్, మల్లికార్జున రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఏకపక్షమని, జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోలు మండలంలోని జట్లకొండూరు, కుడితిపల్లి, చెర్లోపల్లి, పీడూరు తదితర గ్రామాల్లో వైకాపా నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మునబోలు మండలంలోని జట్లకొండూరు, కుడితిపల్లి, చెరోపల్లి, పీడుతూరు తదితర గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో కలయి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిపరుడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అని వివరించారు. 2014లో ఏం చెప్పావు? 2019 ఎన్నికల్లో బండేపల్లి కాలువ ద్వారా నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతంలో తిరిగి ఓట్లు అడుగుతానని చెప్పిన మాట వాస్తవం. ఈరోజు నువ్వు నీళ్లు ఇచ్చి ఓట్లు అడుగుతున్నావు. నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏంది? నామినేషన్ల మీద మెగా కన్స్ట్రక్షన్ నువ్వు ఆలోచించి వాళ్ళ దగ్గర కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చావు. రెండోసారి ఏం జరిగింది? ఎక్సెస్ రేటింగ్ వేయించావు. ఈరోజు మూడోసారి ఏమైంది? అదే కాంట్రాక్టర్ 12% తగ్గించేసాడు. అంటే 3,60,00,000 రూపాయలు ప్రజల ధనం ఈరోజు ఆదాయం. ఈ 3,60,00,000 రూపాయలు నీ జోబులకు పోయింది. అంటే బండేపల్లి కాలువ మీద దృష్టి ఉందా? బండేపల్లి కాలువ పేరుతో రైతుల పేరు చెప్పి దోచుకోవడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి ఒకసారి చెప్పాల్సిన అవసరం. ఈరోజు ఏం చేశాడు? 1 సెంటు భూమి సేకరించలేదు. బండేపల్లి కాలువకు సంబంధించి పాయాలు కట్టాడు. అధికారులు ఏమంటున్నారు? ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నటువంటి పాయాలు అది అధికారిక కార్యక్రమం కాదని చెప్పి జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులు చెప్పేటువంటి పరిస్థితి. ఈరోజు 1 సెంటు భూమి సేకరించకుండా ఈరోజు ప్రభుత్వ పొలాలు ఉంటే దాంట్లో రోడే కార్యక్రమం పెట్టి బండేపల్లి కాలువ ఎక్కడో దగ్గర ఫోటో వేసుకున్నాడు. మన సోమిరెడ్డి, మన సర్వేపల్లి అని పక్కన బండేపల్లి కాలువ వేస్తున్నాడు. మన సోమిరెడ్డి, మన సర్వేపల్లి ఏంటి? మన సోమిరెడ్డి మన అలీపురం. సర్వేపల్లిలో ఓటు వేసుకోలేవు. ఓటు వేయినటువంటి వాడు మన సోమిరెడ్డి, మన సర్వేపల్లి. కాబట్టి పక్కన ప్రతి దగ్గర బండేపల్లి కాదు. అది పూర్తి కాలేదు. గ్రాఫిక్ లో చూపించేది అలవాటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. కాలువ పూర్తయినట్టుగా కళలు కంటున్నాడు పాపం చంద్రమోహన్ రెడ్డి. రైతుల కళలు మాత్రం సాకారమైనటువంటి పరిస్థితి లేదు. బండేపల్లి కాలువ బూటకంలాగా తయారు చేసి దాని మీద డ్రామాలు అనేటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా చంద్రమోహన్ రెడ్డి డ్రామాలు గమనించారు. కాబట్టి దశాబ్దాల కాలంగా ఎవరైతే ఆయనతో పాటు ఉన్నారో అందరూ విసిగి వేసారు. ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. చంద్రమోహన్ రెడ్డిని ఒకసారి మెజార్టీ సంగతి దేవుడు. నామినేషన్ వేసినప్పుడు ఆయన పక్క 5 మందిని అనుమతిస్తారు. ప్రధానమైనటువంటి నాయకుడు నేను నామినేషన్ వేస్తే నాతో పాటు 4 అభ్యర్థులు వస్తారు. 5 మందితో కలిపి నామినేషన్ వేస్తారు. చంద్రమోహన్ రెడ్డితో పాటు 5 మంది నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ వేసిన వాళ్ళు కూడా నీతో పాటు లేకుండా పక్కకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఎన్నికలు ఏ విధంగా గెలుస్తావు అనేటువంటి ప్రజలు నీతో లేరు. కనీసం ప్రజలు లేరు కదా అని అనుకుంటే, నాయకులు ఉండాలనుకుంటే నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి 5 మందిలో కూడా నువ్వు నిలుపుకోలేకపోతే వాళ్ళు కూడా నీ దగ్గర నుంచి పరిగెత్తేటువంటి పరిస్థితి ఏర్పడితే నేను గెలుస్తానని నేను కొన్ని పత్రికలు రాయించాడు. గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ధైర్యంగా చెప్పా. అభివృద్ధి ఉంది. చేత కాకుండా చదువుకోకుండా రాసేవాళ్ళు ఎక్కువైపోయారు. చదువుకొని రాసేవాళ్ళు అంటే సమస్య ఉండదు. చదువుకొని రాస్తే బాగుంటుంది. ఏమని చెప్పాం? నేను ముద్దాయిని ఎక్కడ చెప్పరా, నన్ను ముద్దాయిగా చేర్చారు అని రాశాను. ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే జిల్లా చరిత్రలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా సాధారణంగా కోర్టులు ఏం చేస్తాయంటే పోలీసు ఎదుగు తప్పు చేశాడని ఛార్జ్షీట్ వేస్తే ఛార్జ్షీట్ని స్వీకరించిన తర్వాత ఇది అవునా కాదా అనేటువంటిది నిర్దోష దోష అనేటువంటిది చేసి తీర్పునిస్తాయి. ఆ విషయంలో చంద్రమోహన్ రెడ్డి పెట్టించినటువంటి 2 దొంగ కేసుల్లో చంద్రమోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి. ఎక్కడ మాట్లాడటం లేదన్నమాట. అందుకని పేపర్లు రాయించుకుంటున్నాడు బాబు. 2 కేసులు నా మీద పెడితే చంద్రమోహన్ రెడ్డి కోర్టు విచారణకి స్వీకరించనని, విచారణకి మేము స్వీకరించము ఈ కేసులు అని చెప్పి ఛార్జ్షీట్ వెనక్కి పంపించేసింది. 2 సార్లు వెనక్కి పంపించింది ఒక్కొక్క కేసు. అంటే న్యాయస్థానం ఈరోజు మీరు పెట్టినటువంటి కేసులు మేము విచారించము అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి కేసులు పోలీసులు పెట్టారనేటువంటి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ ప్రాంతానికి సంబంధించి మిగిలిపోయినటువంటి అభివృద్ధి గతంలో వెనకబడ్డాం. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు బండేపల్లి కాలువ ఏదైతే ఉందో అది చంద్రమోహన్ రెడ్డి లాగా ఎన్నికలకు ముందు ప్రభుత్వ దాంట్లో రావడం కాదు.
బండేపల్లి కాలువకు సంబంధించి సమగ్రంగా సర్వే చెప్పి ఇంకేదైనా అవకతవకలున్న వాటిని సరిదిద్ది బండేపల్లి కాలువ పూర్తి చేస్తాం. కనుపూరు కాలువ దగ్గర ఉన్నటువంటి డీప్ కట్ ఏదైతే ఉందో అనేక సందర్భాల్లో చెప్పేటప్పుడు వచ్చినప్పుడు డీప్ కట్ అని అది అట్టే పోయింది. ఆ డీప్ కట్ కూడా పూర్తిగా దాన్ని వైడెన్ చేయించి విస్తరించి లైనింగ్ పనులు పూర్తి చేసి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, బుజ్జిరెడ్డి, రమణకుమార్ రెడ్డి, కుడుముల వెంకట రమణయ్య గౌడ్, ప్రదీప్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, భాస్కర్ గౌడ్, కడివెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి, తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరులోని ఎస్ఎంజీ పాఠశాలలో అశోక్ కుమార్, అభిషేక్ కుమార్, జైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఎస్ఎంజీ పాఠశాల ఆధ్వర్యంలో అశోక్ కుమార్, అభిషేక్ కుమార్, జైన్ సహకారంతో శ్రీ శంకర కంటి ఆసుపత్రి చెన్నై వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి ప్రసాదరావు హాజరయ్యారు. నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లకు తన వంతు సాయం అందిస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆదరించాలని ఆయన కోరారు. నేత్రదానం చాలా గొప్పదని చెప్తారు. ఏ చికిత్స ఇచ్చినా కూడా నేత్రానికి కంటికి చికిత్స ఇచ్చే చాలా గొప్ప సేవ అని చెప్తారు. ఆ విషయంలో జైన్ అసోసియేషన్ వాళ్ళు అభిషేక్ ఆనంద్ జైన్, అశోక్ జైన్ వాళ్ళ సొంత ఖర్చులతో ఈ విధంగా చక్కటి కంటి కొరకు అని చెప్పి కంటి వైద్యాన్ని కొరకు ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా నా తరపున అభినందిస్తున్నాను. అలాగే బత్తిని విజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ స్థలాన్ని వారిని ఉపయోగించుకోవచ్చు, ప్రజల సేవ చేయాలి అనే ఉద్దేశంతో వారు కూడా ఈ స్థలాన్ని ఇచ్చినందుకు అభినందన తెలుస్తుంది. మనం వెళ్ళి సందర్శించాలా, దాంతోపాటు ఆ పేషెంట్లకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో మా వైఎస్ఆర్ పార్టీ ముందుకు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందన తెలియజేస్తున్నాను. ఈ విషయంలో నేను వారితో ఏం చెప్పానంటే డాక్టర్స్ తోటి ఎవరైతే స్పాన్సర్ చేశారో వారికి ఏం చెప్పి అశోక్ ఆనంద్ జైన్స్ గారికి ఏం చెప్పానంటే ఒకవేళ మీకు ఏదన్నా ఆపరేషన్ మీ వల్ల చేతగా చేయడానికి కష్టం అనిపిస్తే, ఖర్చు ఎక్కువైనట్టు మీకు అనిపిస్తే, నేను ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్గా తమిళనాడులో ఉన్నాను, ఆ తర్వాత ఎంపీగా కూడా పనిచేశాను కనుక అలాంటి వ్యాధులకు కూడా చక్కని చికిత్స ఏర్పాటు చేయగలను. నేను వరప్రసాదరావు, నన్ను ఉపయోగించుకోమని చెప్పి డాక్టర్స్ వాళ్ళకి చెప్పాను. గూడూరులో ఎందుకంటే ఇది కొంచెం వెనుకబడిన ప్రాంతం కనుక, బట్ విద్యకు చాలా ప్రాముఖ్యత. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఇక్కడ ఉండాలి అన్నది నా భావన. నేను ఐఏఎస్ విడిచిపెట్టి ప్రజలతో ఉండాలనే దాదాపు 6 సంవత్సరాలు ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను. ఆ తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎన్నో గ్రామాలు 1000 గ్రామాలు తిరగడం, నిధులు ఇవ్వడం, వాళ్ళతో కలిసి ఉండడం, మంచి చెడ్లు తెలుసుకోవడం జరిగింది. ఒక్క గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలకి 1,22,00,000 ఇచ్చి దానిలో 40 పనులు ఇక్కడ వేయడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా వారు గెలిచినా కూడా వారు పార్టీ మారిపోయారు. ఎందుకు మారారో ఇంతవరకు ఏమీ తెలియలేదు. సో మేమేమి కోరుతున్నామంటే, నేను విశ్వాసంగా ఏ పార్టీ అయితే నాకు ఇచ్చిందో, ప్రజలు నాకు ఏ విధంగా గెలిపించారో నేను పార్టీకి, నాకు ప్రజలకు విశ్వాసంగా ఉంటాను. సమర్థవంతమైన అనుభవవంతుడైన ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే ఉదాహరణకి ఆ ఫ్లైఓవర్ చూస్తే ఒక మ్యూజియం పీస్ లాగా గత 3 సంవత్సరాలుగా రైల్వే వాళ్ళ పని పూర్తి అయిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనులు చేయకపోవడం వలన ఆ బ్రిడ్జ్ కూడా ఫ్లైఓవర్ ఏమవుద్దో తెలియట్లేదు. అటువైపు పడమర వైపు ఉన్న వాళ్ళు దాదాపు 10,000 కుటుంబాలకి చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ఇటువైపు పడమర తూర్పు కూడా లింక్ లేకపోకుండా ఉంది కనుక, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం శ్రద్ధ పెట్టలేదు కనుక ప్రజలు నన్ను ఆదరిస్తే గెలిచిన 3 నెలల లోపల ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నేను ప్రారంభించేటట్టు చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను. అనేక కావాల్సినవి ప్రజా మరుగుదొడ్లు అనేది చాలా అవసరం. ఇక్కడ మహిళలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి
తర్వాత మన నగరం శుభ్రంగా ఉండడానికి కూడా అది కావాలా. అలాగే సీసీ రోడ్లు, తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. నేను ప్రతిరోజు ఉదయం వెళ్ళి అక్కడెక్కడ చూసేటప్పుడు మహిళలు ఆ బోరింగ్తో కొట్టుకోవడం చూడలేకపోతున్నాం. అది 2 కారణం. ఒకటి, మరలా అధికారంలో ఉన్న వాళ్ళు గత 3 సంవత్సరాలుగా గూడూరు చెరువు ఈరోజు వెళ్ళి చూశాను నేను. గూడూరు చెరువు దానిలో నీళ్ళు వస్తే గూడూరు అంతా కూడా భూగర్భ జలాలు ఎక్కువ అవుతాయి, పంపులో నీళ్లు వస్తాక అవకాశాలు ఉంటాయి. 4 సంవత్సరాలుగా ఏం చేస్తున్నారంటే అక్కడ చెరువుని ఎండగట్టి ఆ మన్ను తీసి పక్కనున్న రియల్ ఎస్టేట్ వాడుకుంటున్నారు. అలా వాడుకోవడం వలన నీళ్లు రావడానికి అవకాశం లేదు. భూగర్భ జలాలు నీళ్లు తగ్గిపోవడం వలన ప్రజలు చాలా బాధపడుతున్నారు. 200 మీటర్ల లోపలికి అడుగుల లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నేనుంటే గూడూరు చెరువుకి ఏ విధంగా పంపలేరు దగ్గర నుంచి తీసుకురావాలా లేదా నాయుడు కాలువ నుంచి తీసుకురావాలా, నేను తీసుకొచ్చి ఆ చెరువులోకి లేదా తెలుగు గంగ ఏ విధంగా ఈ 3 చోట్ల నుండి నీళ్లు తీసుకొచ్చి గూడూరు చెరువుకి నీళ్లు పెడితే అప్పుడు గూడూరులో ఉన్న భూగర్భ జలాలు అధికం అవుతాయని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న చేపల మార్కెట్ కానీ, ఆ మటన్ మార్కెట్ కానీ, కోడికి మాంసాల దగ్గర కానీ అంత అశుభ్రకరమైనది, దుర్వాసన వచ్చే అలాంటి మార్కెట్ నేను గత 40 సంవత్సరాల్లో నేను ప్రభుత్వ సేవలో ఉన్నా కూడా ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే బాధ్యత వహించాలా ప్రజాప్రతినిధిగా. ఆ వారు బాధ్యత వహిస్తే అధికారులు పనిచేస్తారు. నేను మరలా చెప్తున్నాను, అది ఏ విధంగా బ్రిడ్జ్ కూడా 3 నెలల లోపల పని ప్రారంభించేటట్టు చేస్తానని చెప్పానో అలాగే కూరగాయల మార్కెట్టు, చేపల మార్కెట్టు, మటన్ అండ్ చికెన్ కూడా నేను చేయిస్తాను. చేస్తూ పాటు వాళ్ళకి సౌకర్యంగా ఉండే మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్డులతో పాటు వచ్చిన వాళ్ళకి ఎవరన్నా కస్టమర్స్ చక్కగా కూర్చోవడానికి ఉండేటట్టు నేను చేస్తాను. అనుభవవంతుడిని. ఉదాహరణకి నేను ఎంపీగా ఉన్నప్పుడు సూలూరుపేటలో అతి సుందరమైన కూరగాయల మార్కెట్ కట్టడానికి కారణం నేను. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి నేను అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రైతు బజార్ కూడా వెళ్ళాను నేను. రైతు బజార్లో స్థలం చాలా వెనుకుంది. ఆ స్థలం అంతా ఎందుకు ప్రయోజనం లేకోకుండా ఉంది. తర్వాత రైతు బజార్లో మౌలిక సదుపాయాలు లేవు, మరుగుదొడ్డులు లేవు, తాగునీరు లేదు. అవన్నీ కూడా ఎవరు గమనించడానికి కూడా ఎవరికి టైం లేకుండా పోతుంది. నాలాంటి వ్యక్తి కేవలం ప్రజల సేవ కొరకు నేను ఆశపడి నా జీవిత శేషం వాళ్ళతో ఉండాలని నేను వచ్చాను కనుక నాకు ఎలాంటి వ్యాపారం కానీ ఉద్యోగాలు కానీ లేవు కనుక ఏమేమి చేయాలో చక్కగా నా సొంత పనులాగా పూర్తి చేసి ప్రజలు నన్ను ఆదరించిన దానికి, ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే వైఎస్ఆర్ పార్టీ తరఫున అయితే నా రుణం వారికి సేవ చేసి నా రుణం తీర్చుకుంటాను. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి గూడూరు ప్రజల్ని, గూడూరు నియోజకవర్గ ప్రజల్ని నేను అర్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. అది నాకు ఎమ్మెల్యే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు ప్రజలకు సేవ చేయాలని కూడా ఆయన కూడా తపన పడుతున్నాడు. వాళ్ళ నాన్నగారిలాగా వారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి నేను కోరుతూ ప్రజల్ని అర్థిస్తున్నాను. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఇక్కడే నివసించి ప్రజలకు అందుబాటులో ఉంటాను, వారికి సేవ చేసిన రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎంపీగా నేను ఎన్ని పనులు చేసి ఉండకపోతే ఈ ఉదాహరణకి ఈరోజు కేవీపురం సత్యవేడు నియోజకవర్గం నుంచి వచ్చాడు కోవల్లి కృష్ణయ్య గారు, మా వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్. వారితో పాటు బాబు గారు, మిగిలిన చాలా మంది పురుషోత్తం వాళ్ళు అందరూ వచ్చారు. ఎందుకంటే వారిని ఉదాహరణ తీసుకోండి, కావాలంటే ఏ విధంగా నేను పనిచేశానో అక్కడ 22,000 లెక్కలు నేను రాసి అన్ని చోట్ల ఆఫీస్ తెరిచి 1,800 గ్రామాలు తిరిగి ప్రజలకు సేవ చేశాను కనుక ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారేమో చూద్దాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. నిజంగా మన పెద్దలు ఇప్పుడు దాకా మనకి పార్లమెంటు సభ్యులుగా సేవలు అందించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతోమందికి సేవ చేశారు. అందులో భాగంగానే ఈరోజు గూడూరుకి ప్రత్యేకంగా సేవ చేయాలనే తలంపుతో ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయించినారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ జైన్ వారి కార్యక్రమంలో కంటి ఉచిత శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంలో పెద్దలు ఇక్కడికి వచ్చి
మనందరినీ అభినందించి నిజంగా ఎస్ఎంజి స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క జైన్ పెద్దలు నిర్ణయించడం, వారు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మందికి సేవ చేశారు, ఎంతో మంది కంటి చూపును ఏర్పాటు చేశారు. హాస్పిటల్ తీసుకోవడం కానీ, తర్వాత అక్కడ ఆపరేషన్ల విషయంలోనూ కానీ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే మనకు అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన వరప్రసాదరావు గారు మరియు ఇంకో కొద్దిగా ముందుకు వచ్చి పెద్ద సమస్యలు ఏవైనా ఉంటే, పెద్ద ఆపరేషన్లు ఏవైనా ఉంటే అది నేను చేయిస్తాను, నేను ముందుకు వస్తాను. ఈ యొక్క గూడూరులో కంటి చూపు విషయంలో ఎవరు ఏ ఇబ్బందులు పడకూడదు, ఆ విషయంలో నేను ముందుంటానని చెప్పి తెలియజేసినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ యొక్క శిబిరాన్ని దర్శించినందుకు వారికి మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. And this has been conducting from last 5 years. And thank you for sir that has been visited and enhanced our program. And here every conducting so this year we are expecting for doing operation surgery also for around 50 to 60 operation expecting, and 300 more than 300 people has been arrived for the this camp. Yeah. ఎస్ఎంజి స్కూల్ నందు ఐ క్యాంప్ నిర్వహించారు. ఆ ఐ క్యాంప్ నిర్వహించిన దానికి స్పాన్సర్గా అభిషేక్ జైన్, అశోక్ జైన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన గూడూరు పట్టణానికి సంబంధించినటువంటి, గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు గారు ఈ క్యాంపుని విజిట్ చేసి శంకర్ నేత్రాలయం వారు ఆపరేషన్ చేస్తున్నటువంటి ఈ క్యాంపులో ఎవరైతే ఆపరేషన్కి సెలెక్ట్ అవుతారో స్మాల్ ఆపరేషన్స్కి శంకర్ నేత్రాలయం వారు చేస్తారన్నారు. ఆ పైన ఎంత పెద్ద ఖర్చు అయినా కానీ సార్ దానికి స్పాన్సర్ చేసేదానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జైన్ అసోసియేషన్స్ వారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు. పెద్దలు, పూజలు, గౌరవనీయులు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మరియు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఇచ్చేసి ఉన్న మన పెద్దల వరప్రసాద్ గారికి, ఇంకా గూడూరు పట్టణ ప్రముఖులకు, ప్రముఖులకు అందరికీ కూడా నేను తెలియజేయడం ఏమంటే, సార్ మాకు ఎంపీగా ఉండి మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మన విలీన దీనికి రాజీనామా చేసినా కూడా మా మండలంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మా గ్రామానికి కూడా 1 కోటి రూపాయల పై మేరకు కూడా రాజీనామా చేసిన తర్వాత కూడా 1 కోటి రూపాయల పైన నిధులు సాధించి చేసిన తర్వాత కూడా నిధులు సమకూర్చి మేము ఏ కార్యక్రమాన్ని కావాలన్నా, మాకు ఏ ఒక్క పని కావాలన్నా మా ముందరే మా దగ్గరనే కూర్చొని అప్పటికప్పటికే ఏ ఒక్కరికి, ఏ పోలీస్ శాఖ అయినా సరే, ఎంఆర్ఓ కానీ, ఎండీ కానీ, కలెక్టర్ కానీ మా ఆధ్వర్యంలో మా దగ్గరే కూర్చొని లెటర్ రాసిన ఎంపీని గత చరిత్రలో నేను బిడ్డపుట్టి ఇంతవరకు నేను 20 సంవత్సరాల రాజకీయంలో ఇంతవరకు చూడలేదు. అదేవిధంగా సార్ని మనం ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా మనకు ఉపయోగపడతాడు. మనం ఉపయోగించుకోవాలి. మనకి ఏ సమస్య, ఎందుకంటే సారు ఐఏఎస్ చేసినాడు, తమిళనాడులో ఇది సెక్రటరీగా పనిచేసింది కాబట్టి అన్ని శాఖలపైన కూడా అనుభవం ఉంది. కాబట్టి ఇక్కడ గూడూరు పట్టణ ప్రముఖులంతా నేను కోరుకున్నానంటే సార్ని మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడతాడు. కాబట్టి ఏ సమస్య మీద కూడా సార్కి అనుభవం ఉంది. కాబట్టి మీకు అందరూ కూడా న్యాయం చేస్తారు. సార్ని అత్యధిక మెజారిటీలో కూడా గెలిపించుకుంటే మనం జగన్ సార్ పక్కన కూడా మనం క్యాబినెట్లో మంచి పోస్టులు చూసుకుంటాం. మనకు అన్ని కూడా మనకు ఇంకా సమస్యలు ఉండే, ఇప్పుడు సార్ చెప్పారు గూడూరు పట్టణానికి ఉండే సమస్యలను కూడా తీరుస్తారని కూడా నేను ఒకసారి మనం చేసుకుంటూ ఈ ఎస్ఎంజి స్కూల్లో జైన్ సంఘ్ తరఫున ఒక మెగా ఐ క్యాంప్ ప్రారంభిస్తున్నాము 6 సంవత్సరాల నుంచి. ఈసారి ఇది 6వ క్యాంపు. ఈ 6వ క్యాంపుకి మనకి అశోక్ కుమార్, అభిషేక్ కుమార్ జైన్ వారు స్పాన్సర్ చేశారు. వారికి జైన్ సంఘ్ తరఫున, అలానే జైన్ కుశల్ పార్శ్వ మండలి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సుమారు 12 గలవుతుంది. ఇప్పటికీ 28 నుంచి 30 మంది దాకా ఆపరేషన్కి సెలెక్ట్ అయ్యారు. ఇంకొక ½ అవర్ దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ ఆపరేషన్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళని చెన్నైకి మేమే తీసుకెళ్తాము.
మేమే దగ్గరుండి అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో రేపు ఉదయం ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్స్ అయిన తర్వాత మంగళవారం ఉదయం 10 గంటలకి వాళ్ళని మళ్ళీ ఇదే స్కూల్లో వాళ్ళకి ఇక్కడ వదిలిపెడతాము. మళ్ళీ వాళ్ళకి 15 రోజులకు ఒకసారి వాళ్ళ చెకప్ ఉంటుంది. అలానే ప్రతి సంవత్సరం ఈ జైన్ సంఘ తరపున 6 మంత్స్కి ఒక కార్యక్రమం ఈ క్యాంప్ చేస్తూ ఉన్నాము. అలానే ఈ జైన్ సంఘ్ ఏ విధంగా అయితే ఈ క్యాంప్ చేస్తుందో అలానే మేము కోరుకునేది ఏంటంటే ఈ జైన్ సంఘ్ తరపున కాకుండా ఇంకేమైనా కూడా స్పాన్సర్స్ వచ్చినా కూడా మా జైన్ సంఘ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నాము. 6 నెలలకు ఒకసారి ఇక్కడ ఎస్ఎంజి స్కూల్లో ఐ క్యాంప్ పెడుతున్నాం. మెగా ఐ క్యాంపు లాగా జరుగుతుంది. అంటే సుమారుగా ఇప్పటికీ ఒక 300 మంది దాకా వచ్చి చెకప్ వచ్చున్నారు. దాంట్లో ఒక 40 మంది దాకా ఆపరేషన్కి సిద్ధమై ఉన్నారు, సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళని ఈరోజు 2:30-3 గంటకి ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేయించి రేపు ఆపరేషన్ చేయించుకొని ఎల్లుండి మంగళవారం ఉదయాన్నే 10 గంటకి అంతా మళ్ళీ ఇక్కడ తీసుకొని వదిలేస్తున్నాం. మనకి ఎవరైనా మీరు చిన్న పెద్ద ఎవరైనా రావచ్చు ఆపరేషన్స్కి. దానివల్ల మనకి మీకు ఏం ఇబ్బంది లేదు. మేము ₹1 ఖర్చు లేకుండా మీ ఆపరేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఉండేదాన్ని స్థలాల్లో కానీ ఫుడ్ కానీ ఏదైనా ఫ్రీగా మేము జైన్ సంఘం వారి గూడూరు వాళ్ళందరూ కలిసి చేస్తున్నాం. ఈ క్యాంపు అశోక్ కుమార్, అభిషేక్ కుమార్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న తరఫున స్పాన్సరు. మరి మా వాళ్ళు ఎవరో ఒకరి స్పాన్సర్ చేస్తూ ఉంటారు, మేము జరుపుతూ ఉంటాం. కాకపోయినా స్పాన్సర్ లేకపోయినా మా సంఘ తరఫున మా అసోసియేషన్ తరఫున డబ్బులు ఖర్చు తీసుకొని మేము చేసుకుంటూ ఉంటాం. ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు ఆపరేషన్ ఇక్కడ అదే ఐ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. మీరందరూ రావాల్సిందా కోరుకుంటున్నాం. ఈ వైద్య శిబిరంలో నిర్వాహకులు ధర్మిచంద్, మనీష్ కుమార్, రమేష్ కుమార్, సునీల్ నాహర్, సుభాష్ చంద్, అజిత్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మళ్లీ చంద్రబాబు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. గూడూరు మండలంలోని పోటుపాలెం గిరిజన కాలనీలో ఆయన ప్రచారం నిర్వహించారు. గూడూరు మండలంలోని పోటుపాలెం గిరిజన కాలనీలో టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఓట్లేయాలని కోరారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ రెట్టింపు చేశారని, ఎంతో అభివృద్ధి చేశారని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును గెలిపించాలని కోరారు. నందమూరి తారక రామారావు గారి నుంచి ఎస్టీలు అంటే తెలుగుదేశం పార్టీ ప్రాణం, ఆయువు పట్ల ఎస్టీలు అంటే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పాటలు కానీ అలాగే ఆయన బొమ్మను చూస్తే దేవుడి పక్కన ఆయన బొమ్మ పెట్టుకున్న పరిస్థితి ఎస్టీలు అందరూ కూడా. అందుకని ఆ రోజు పేదవాళ్ళకి పక్కా ఇల్లు అని చెప్పి మొట్టమొదట ఎస్టీలకి ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన జీవితంలో మర్చిపోకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు. అలాగే మన బిడ్డల పెళ్లికి 50,000 రూపాయలు ఇస్తున్నాడు. అలాగే ముఖ్యంగా ఎవరన్నా మన దగ్గర చనిపోతే చంద్రన్న బీమా కింద 2 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం. గతంలో ఎలక్షన్లో చెప్పిన విధంగా పొదుపు లక్ష్మి మహిళలకి పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలు సాయం చేశాడు. ఎలక్షన్లో చెప్పిన విధంగా ఈరోజు ఇంటికి పెద్ద కొడుకుగా ముసలి వాళ్ళకి 2,000 రూపాయలు ఇస్తున్నాడు. చెప్పిన మాట ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఎస్టీల విషయం చెప్పలేదు, అయినప్పటికీ 50 సంవత్సరాలకి తగ్గించి పెన్షన్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఈ ప్రచారంలో జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి పద్మజ, మండల ఉప అధ్యక్షురాలు మట్టం శ్రావణి, నాయకులు మల్లికార్జున రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకీరాంపేట ప్రాంతంలో ఉన్న పోలేరమ్మ దేవాలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా
గూడూరులో వెలసిన శ్రీ ఆలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై కొలువుతీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పురుషోత్తమా 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 పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి చేస్తాం, దీవించండి. రెండో పట్టణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బల్లి దుర్గాప్రసాదరావు, వరప్రసాదరావు, చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, నేతలు కొనక శివకుమార్ రెడ్డి, యలశ్రీ గోపాల్ రెడ్డి తదితరులు. గూడూరులో సీఎం చంద్రబాబు సభ సరళి పరిశీలించిన ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, అభ్యర్థి పాసం సునీల్ కుమార్. ఈ ఎన్నికల్లో వైకాపాదే విజయం. మునుగోలు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఉచిత వైద్యం అభినందనీయం. ఎస్ఎంజీ పాఠశాల వద్ద జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శివాబీ న్యూస్.